రైతులు భూమిలో హక్కు కావాలని కౌలు రైతులు కోరుకోవడం లేదట. కానీ ఏం చేయాలట? ఈ కౌలు రైతులకు భరోసా కల్పించాలి, ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవాలట. కౌలు రైతులకు కూడా సబ్సిడీపై వ్యవసాయ యంత్రాల, విత్తనాలు, ఎరువులు అందించాలి. ఇగో వాళ్ళకు భరోసా ఇవ్వాలట, వాళ్ళకి సాయం చేయాలట. ఏం చేయాలట అంటే విత్తనాలు, ఎరువులు ఇవన్నీ కూడా కౌలు రైతులు కూడా సబ్సిడీ వ్యవసాయ యంత్రాల పైన ఈ ఎరువులు, విత్తనాలు అందించాలట. ఎప్పుడు వాస్తవానికి ఈ అన్న ఈ సకంగల్ల అన్న ఏమంటుండంటే ఈ కౌలు రైతులకు సబ్సిడీ కింద విత్తనాలు, ఎరువులు ఇస్తే సరిపోతుందంటే మీరేమంటా ఉన్నారు? నువ్వే ఒక కౌలు రైతు, మళ్ళీ నువ్వు జీవితకాలం కౌలు రైతులుగానే ఉండాలా? విత్తనాలు, ఎరువులు ప్రభుత్వాలు బిచ్చమేసినట్టు వేస్తే తీసుకుపోయి ఉట్టిగానే వానికి జీవితాంతం సాగు చేస్తూనే ఉండాలా? పనోడి లెక్క, కూలోడి లెక్క మారొద్దయ్య కౌలు రైతుల బతుకులు. మారొద్దని మీరు అంటున్నారా? ఈ సిస్టము, ఈ వ్యవస్థ ఇట్లనే తలగబడాలంటున్నారా? మీరు ఇదే కోరుకుంటున్నారా? లేకపోతే కొత్త మార్పు, అభివృద్ధి, లేకపోతే చైతన్యం కోరుకుంటున్నారా? కాంగ్రెస్ రావాలి, మార్పు కావాలి అని ఏందో పెద్ద నినాదాలు పలికిరు కదా. ఏం నినాదాలు అంటే ఎట్లున్న కౌలు రైతులు అట్లనే చేస్తే అది మార్పు ఎట్లయితుంది? నా బోందా ఎట్లయితుంది చెప్పుండ్రి? ఎట్లున్న కౌలు రైతులు గట్లనే విత్తనాలు, ఈ యొక్క ఎరువుల తీసుకొని గదే పంట సాగు చేసుకుంటా, గదే భూమి దున్నుకుంటా, గదే పొలానికి నాటు పెట్టుకుంటా, ఇక రైతుల కోసం ఊడిగం చేసుకుంటా ఉంటే కౌలు రైతుల బ్రతుకులు మారేది ఎప్పుడు? వాళ్ళు బాగుపడేది ఎప్పుడు? ఇప్పుడు ఎన్నో గొప్పగా చెప్పుకుంటాం కదా మనం, భారతదేశం అనేది భిన్నత్వంలో ఏకత్వం అని, భారతదేశంలో పాపులేషన్ ఎక్కువ అని, ఇక్కడ ఖనిజాలు ఎక్కువ అని, నీళ్ళు ఎక్కువ అని, నిధులు ఎక్కువ అని, అది ఎక్కువ అని, ఇది ఎక్కువ అని, భారతదేశం గొప్ప దేశం అని, ఈ భారతదేశానికి ఏళ్ళ చరిత్ర ఉందని, భారతీయులు మంచోళ్ళని, గొప్పోళ్ళని, ఈ 75 ఏళ్ళు దాటిపోయా మన స్వతంత్రం వచ్చి, ఇంకా కూడా కౌలు రైతుగానే ఉండి కూలీ నాలి చేసుకుంటా కష్టపడతా ఉంటే, దుక్కి దున్నుతూ ఉంటే ఇంకే ఈ సిస్టంలో మార్పు వచ్చినట్టు ఎట్లయితుంది? మీరు చెప్పేది ఎట్లా ఉందంటే ఒక రోడ్డు మీద ఓ సిగ్నల్ దగ్గర ఎవడన్నా బిచ్చగాడు బిచ్చమెత్తుకుంటా ఉంటే అన్ని బిచ్చగాడు కాదు, వాడు మంచోడు కావాలి, వాడు ఒక ఉద్యోగి కావాలని ఒకడు అంటా ఉంటే నువ్వేమంటా ఉన్నావు? తోటి బిచ్చోడు ఏమంటాడు? తోటి బిచ్చపోడు ఏమంటాడంటే, లే బిడ్డ, మనకెందుకు ఈ ఉద్యోగాలు, సద్యోగాలు, ఈ వ్యాపారాలు మనకెందుకు? మనం బిచ్చమడుకుంటోళ్ళ, మనం బిచ్చమే ఆడుకోవాలి, మనకు తెల్లారి రూపాయి 2 రూపాయల కంటే కూడా ఎక్కువ ఒక 10-20 రూపాయలు వేయాలని చెప్పినట్టే ఉదికి ముచ్చట. విత్తనాలు, ఎరువులు అందించాలి కౌలు రైతుల కంటే ఈ బిచ్చపోలకు 10 రూపాయలు ఎక్కువ, 20 రూపాయలు ఎక్కువ వేయాలన్నట్టే ఉన్నది. మార్పు వస్తుంది. ఒక బిచ్చపోని బొచ్చలు 10 కాకపోతే 20 వేస్తా, 20 కాకపోతే 100 వేస్తా. రోజు రొట్టె తినేటోడు ఆయనలో 100 వేస్తే బిర్యానీ తింటాడు, 500 వేస్తే 4 పూటలు తింటాడు బిర్యానీ, 4 రోజులు తింటాడు. మార్పు ఎట్లా వస్తుంది ఆయన జీవితంలో? ఆయనకు అన్ని సౌకర్యాలు, సౌలతులు ఉన్నప్పుడు, అందుబాటులో అన్నీ ఉన్నప్పుడు, ఆయన లైఫ్ స్టైల్ని, ఆయనకు జీవిత విధానాన్ని మనం మార్చినప్పుడు కూడా మార్పు వచ్చేది. ఎవరిదో పొలాన్ని దుంకి పని చేస్తూ ఉంటే కూలోని లెక్క, నాలోని లెక్క కౌలు రైతుల యొక్క బ్రతుకులు ఎప్పుడు మారుతాయి? వాళ్ళు ఒక పంటకు, ఒక భూమికి యజమానులు అయినప్పుడే కదా. అందులో ఎవరికి షేర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. పంట నష్టపడ్డా, లాభపడ్డా అన్నీ భరించేది ఆయన్నే. నష్టపోతే రైతులకు పెద్ద ఏముండదు, ఎందుకంటే వాళ్ళు చూడని నష్టం కాదు, వాళ్ళు భరించని బాధలు కావవి. ఒకసారి కానీ రైతుకు మాత్రం లాభం చేకూరితే ఎంత ఆనందంగా ఉంటారంటే, పచ్చని మొక్కలు మొలిస్తే కూడా ఆ మొక్కల నుంచి కూడా సంతోషాన్ని వెతుక్కునే వ్యక్తులు రైతులు. అటువంటి మనస్తత్వం, కల్మషం లేని వాళ్ళు రైతులు. అటువంటి రైతులకు భూమికి యజమానిగా ఉంటే వాళ్ళకి అదే అచీవ్మెంట్. మనలాగా కోట్లు కావాలి, బిల్డింగులు కావాలి, కార్లు కావాలి, మొత్తం ఫేమస్ అయిపోవాలి, లేకపోతే రాజకీయంగా రావాలి, ఎమ్మెల్యేలు కావాలి, ఎంపీలు కావాలి, అవతలని కొట్టాలి, కేసులు పెట్టాలి, సంపాలి, కోటాను కోట్లు కూడగట్టుకోవాలి, విదేశాలు, ఇవన్నీ ఉండవు కదా. ఈ కౌలు రైతుల యొక్క కళలు ఇవి కావు కదా. 1 ఎకరా భూమికి 2 ఎకరాలకు 3 ఎకరాలకు నేను యజమానిని కావాలి, నాకంటూ సొంతంగా 1 ఎకరా ఉంటే నేను దర్జాగా దున్నుతాను ఆ పొలాన్ని అని సంతోషపడతాడని భావిస్తాడు. ఆయనకున్న కళ ఇదే, చిన్న కళ ఇది, చాలా చిన్న కళ ఇది. ఆ కళ కూడా అవసరం లేదు. ఎరువులు ఇస్తే, విత్తనాలు ఇస్తే సరిపోతుందంటే సరిపోతుందానే? సరిపోతుందా? దయచేసి ఆలోచన చేయండి. 10 ఎకరాల లోపు ఇస్తే చాలు. రైతు భరోసా స్కీమ్పై రైతుల మనోగతం. కేబినెట్ సబ్ కమిటీ ముందు వెల్లడి. సాగులో ఉన్న భూములకే పెట్టుబడి సాయం. సన్న, చిన్నకారు కౌలు రైతులకు ఆదుకునేలా ఉండాలి. గతంలో మాదిరి గుట్టలు, రియల్ ఎస్టేటు ల్యాండ్స్కు ఇవ్వద్దు. దుబారాను అరికట్టాలి. కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలి. గత ప్రభుత్వం సబ్సిడీలన్నీ బంద్ పెట్టింది. ఆ తప్పులు రిపీట్ కావద్దు. సబ్సిడీలను
కొనసాగించాలని సూచన. ఉమ్మడి ఖమ్మంలో అభిప్రాయాలు సేకరించి కేబినెట్ సబ్ కమిటీ. ఏం చేసిరట గత ప్రభుత్వం అట కౌలు రైతులకు గుర్తింపు కార్డు ఇవ్వాలని వీళ్ళు చెప్తా ఉన్నారు. గత ప్రభుత్వం సబ్సిడీలన్నీ కూడా బంద్ పెట్టిందట. వాస్తవానికి సబ్సిడీలు బంద్ పెట్టడం కూడా తప్పే. సబ్సిడీలు ఉండాలి వాళ్ళకు అందుబాటులో, వాళ్ళకు కూడా కొంచెం ఆసర కావాలి, వాళ్ళకు కూడా ఇబ్బందులు తొలగాలి, కొంత కష్టం తగ్గాలి, కొంత బాధ తగ్గాలి, కొంత బరువు తగ్గాలి. మేము కాదు అనం. కాకపోతే మార్పు రావాలి. మార్పు అంటే ఏంటిదో మీ అందరికీ తెలుసు. మునుపున్నట్టు జీవితం ఇప్పుడు ఉండకపోవడమే మార్పు. ఆ మునుపటి జీవితం మళ్ళీ ఎప్పుడు జీవితంలో ఎదురవ్వకుండా సాఫీగా సాగిపోవడమే మార్పు. సరే కష్టాలు రావా జీవితంలో అంటే ఖచ్చితంగా వస్తాయి. రైతులకు కష్టాలు ఉండయా? కౌలు రైతులకే కష్టాలు ఉంటాయంటే లేదు, రైతులకు కష్టాలు ఉంటాయి, కౌలు రైతులకు కష్టాలు ఉంటాయి, ఎవరి కష్టాలు వాళ్ళకు ఉంటాయి. కానీ జీవితంలో ఒక స్టేజెస్ అనేవి ఉంటాయి. ఆ స్టేజ్కి అధిగమించాలి. రోడ్డు మీద బిచ్చమడుకుంటుంది ఒక కష్టం అయితే, రోజు పొద్దుగాల లేచి సాయంత్రం పొద్దుగాల పోయి సాయంత్రం వచ్చి ఆఫీస్కు వచ్చే ఉద్యోగిది ఒక కష్టం. వీళ్ళిద్దరికి కష్టాలు ఉంటాయి, నేను కాదన్నా. కానీ ఆ కష్టాలు చాలా డిఫరెన్స్గా ఉంటాయి. ఆఫీస్కి పోయటానికి షర్ట్ ఐరన్ లేకపోతే బాధ అనిపిస్తుంది. షర్ట్ ఐరన్ లేకపోతే బాధ అనిపిస్తుంది. మృతలు ఉన్నది వాళ్ళ ఆఫీస్లో ఏమనుకుంటున్నాను, ఇది వాడి బాధ. రోడ్డు మీద బిచ్చం ఆడుకుంటానికి షర్టే ఉండదు అసలు, అంగేసుకోనికి తొడుక్కోనికి చినిగిన గుడ్డలు వేసుకుంటాడు. వాడికి ఒక చినిపోయిన అంగి దొరికితే చాలు అనుకునే బ్రతుకు రోడ్ల మీద అడుక్కునేటోళ్ళది. నీ షర్టుకు ఐరన్ ఉంటే బాగుండు ఇన్ టైంలా అని అనుకునే బతుకు ఉద్యోగులు. అంటే స్టేజెస్గా చెప్తా ఉన్నాం, ఎవరి బాధలు వాళ్ళకు ఉంటాయి. కానీ ఒక్కసారి మనం ఎప్పుడు కూడా మనం ముందున్నోని చూస్తాం. మనందరం కూడా మనం ముందున్నోని చూసి ఖద్దరు బట్టలు వేసుకున్నాను చూస్తాం, కార్పొరేట్ సంస్థలలో ఆఫీసర్లను చూస్తాం, లేకపోతే గవర్నమెంట్ ఆఫీసర్లను చూస్తాం, ఆ యొక్క రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులను చూస్తాం, బిజినెస్ మ్యాన్లను చూస్తాం. వాళ్ళందరూ మనం ముందున్న వాళ్ళని చూస్తాం. మనం చూసి అట్లా నేను ఎప్పుడైతా నాకు ఎందుకు ఇట్లా చేసిన దేవుడు, నేను ఎందుకు కాలేదు. ఒక్కసారి నువ్వు వెనక్కి తిరిగి చూసుకుంటే బుక్కెడు బువ్వ దొరకకుండా నీళ్లు తాగి పండుకునేటోళ్ళు కూడా ఉన్నారు. అంటే పేదల్లో లేకపోతే ఇంకా ఏదో అడక తినేటోళ్ళు ఇంకోలో అని కాదు నా ఉద్దేశం. మధ్యతరగతి కుటుంబాల్లో కూడా హైదరాబాద్కు వచ్చి పని చేసుకుంటా ఓ పూట అన్నం తినడానికి లేకపోతే ఛాయ్ తాగి అందులో ఒక 5 రూపాయల ఉస్మానియా బిస్కెట్ తాగి ఆ పూట కడుపు నింపుకున్న రోజులు కూడా ఉంటాయి. ఇవి వాస్తవాలు కావా? ఇవి ఎవడో చెప్తేనో ఏమో చూస్తేనే కాదు, అనుభవించినోడికి తెలుసు. ఖచ్చితంగా అనుభవించినోడికి ఇక్కడ తలుగుతుంది. అన్నీ కూడా ఒకసారి దృష్టిలో పెట్టుకోవాలి. ఎల్లకాలం ఇక కౌలు రైతులు ఇవి గొప్పలు చెప్పడం కాదు. ఈ ప్రభుత్వాలు ఇంతమంది వచ్చిండ్రు, ఇన్ని పార్టీలు వచ్చినాయి, రాష్ట్రం ఏర్పడ్డది. ఒకడు ఏమంటాడు, ఇది రైతుల పార్టీ అంటాడు. ఓడేమో రైతన్నలను ఆదుకోనికి మా పార్టీ పెట్టినామని ఇంకోటి అంటాడు. ఈ గప్పాలు కొట్టుకుంటారు తప్ప నిజంగా ఒక రైతు జీవితంలో ఏం మార్పు తీసుకొచ్చారు వీళ్ళంతా కూడా? కేసీఆర్ వచ్చిన తర్వాత నీళ్ళు వచ్చినాయి. బిచ్చ వేసినట్టు 5 రూపాయలు 10 రూపాయలు సబ్సిడీలు, ఇత్తనాలు, అన్నం పెట్టేటోడేమో అడకదిని అయ్యా దొరా బాంచారనే స్థాయిలో వాళ్ళు కోట్లేసి ఎన్నుకున్నోళ్ళేమో ఏం కావాలి, ఎంత కావాలి, ఇంకెన్ని చేయాలి అని రుబాబు చేసే కుర్చీలల్లా.